Welcome to Moracles, the land of magical stories that teach us kindness, honesty, and courage. ఈ రోజు మనం చూడబోయే మోరల్ స్టోరీ మూడు చేపల కథ. పచ్చని కొండల మధ్యలో ఉన్న ఒక అందమైన గ్రామంలో ప్రశాంతంగా మెరిసే ఒక చిన్న చెరువు ఉండేది. ఆ ప్రశాంతమైన చెరువులో మూడు చేపలు జీవించేవి. ఒకటి తెలివైనది, దాని పేరు సుమతి. ఒకటి చురుకైనదే కాని అలసటగలది, దాని పేరు కాలమతి. మరొకటి అహంకారంగా మొండిగా ఉండేది, దాని పేరు మందమతి. ఒకరోజు ఇద్దరు మత్స్యకారులు గ్రామ మార్గంలో నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ అందమైన చెరువు వైపు బయల్దేరారు. మత్స్యకారులు ఒకరు అన్నారు, ఈ చెరువులో చాలా చేపలు ఉన్నాయి, రేపు వలలతో వచ్చి పట్టుకుందాం. మత్స్యకారుల మాటలు విని చేపలు భయపడిపోయాయి. తెలివైన చేప సుమతి నెమ్మదిగా అంది, స్నేహితులారా, ఈ చెరువు రోజురోజుకు తగ్గుతోంది. వలలు వేస్తే మనం చిక్కుకుపోతాం. మనం ఎలా అయినా ఈరోజు రాత్రి ఇక్కడ్నుండి చెరువులోకి వెళ్ళిపోవాలి. దానికి చురుకైన చేప కాలమతి నిట్టూర్చింది, నువ్వు కరెక్టే అయ్యుండవచ్చు, కాని అవసరమైతే నేను ఆపద వచ్చినప్పుడు తప్పించుకుంటానన్నది. మొండి చేప మందమతి గట్టిగా నవ్వింది, హహహ, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే ఉంటాను అంది. తెలివైన చేప వారిని చూసి బాధగా అంది, అయితే ఆలస్యం కాకముందే నేను వెళ్ళాలి అని తెలివైన చేప చెరువును వదిలి పెద్ద నదికి చేరింది. మరుసటి రోజు మత్స్యకారులు వచ్చి వలలు చెరువులో వేశారు. చురుకైన చేప కాలమతి చనిపోయినట్టు నటించింది. మత్స్యకారులు దాన్ని పనికిలాదని భావించి తిరిగి నీటిలో వేశారు. అది తప్పించుకుంది. కాని మొండి చేప మందమతి వలలో చిక్కుకుంది. తన అహంకారం, మొండితనం దానికి ప్రాణాలను కోల్పోయేలా చేశాయి. తెలివైన చేప మరియు చురుకైన చేప బతికాయి, కాని మొండి చేపను కోల్పోయారు. ఈ కథలోని నీతి ముందస్తు ఆలోచన మరియు ప్రణాళిక జీవితం కాపాడతాయి. అహంకారం, మొండితనం ప్రమాదాన్ని తెస్తాయి. Hi friends! Don't forget to like, share, and subscribe to Moracles, Tiny Morals, Mighty Miracles! Thank you for watching! We hope you liked the story. Don't forget to like, share, and subscribe. See you soon! Bye-bye!